నా కొడుకు చంపబడ్డాడు. నా కొడుకుని చంపింది సిఐ నాగరాజు. ఇంతవరకు సాయికృష్ణ తల్లి జెప్పింది. లేదు ఒక సిఐ నాగరాజు మాత్రమే కాదు. సిపిఐ రాజశేఖర బాబు హస్తం ఉంది. లేదు ఇంకా వేరే అధికారుల హస్తం ఉంది. ఇది చెప్పాల్సింది ఆవిడ మాత్రమే. లేదు సాయికృష్ణ మేనమామలు మాత్రమే. సహజంగా ఒక అనుమానాన్ని బాధితులు లేవనెత్తుతారు. ఆ అనుమానాన్ని ప్రభుత్వం పట్టించుకోనప్పుడు బాధితులకు అండగా ప్రతిపక్షాలుంటాయి. ఇంతవరకు మనం ప్రతిపక్షాలు ఉంటాన్ని సమర్థించాలి. బాధితులకు అండగా ప్రతిపక్షాలుంటే మనం సపోర్ట్ చేయాల్సిందే. మంచి పరిణామం కూడా అది. కానీ బాధితులు కేవలం సిఐ నాగరాజుని మాత్రమే పాయింట్ ఔట్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి సాయికృష్ణ తల్లి గాని, సాయికృష్ణ మేనమామలు గాని ఓన్లీ నాగరాజుని మాత్రమే పాయింట్ ఔట్ చేస్తున్నారు. నాగరాజు మాత్రమే ఈ కేసుకు సంబంధం అని చెప్తున్నారు. ప్రభుత్వం కూడా నాగరాజుని అరెస్ట్ చేసింది, విచారిస్తుంది. ఆల్రెడీ నాగరాజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. అయితే వైసీపీ మాత్రం ఈ రోజు కూడా పేరు నాని ప్రెస్ మీట్ పెట్టి సిపి రాజశేఖర బాబుని ఎందుకు ఫిక్స్ చేయలేదని అడుగుతున్నాడు. అది నువ్వెవడు అడగటానికి? ఫిక్స్ చేయమని అడగటానికి నువ్వెవరు? నీకేం హక్కు ఉంది? అంటే నీకు రాజశేఖర బాబు అంటే నచ్చదు కాబట్టి, నీ పార్టీకి రాజశేఖర బాబు అంటే నచ్చదు కాబట్టి సిపిని ఫిక్స్ చేస్తారా? లేదు ఏసీపీని ఫిక్స్ చేస్తారా? వీళ్ళకి సిపి రాజశేఖర బాబు అంటే నచ్చదు. ఎందుకు? ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్‌లో జగన్మోహన్ రెడ్డి గారి మనుషుల్ని ధనంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డిని, బాలాజీ గోవిందప్పని, రాజీవ్ కసిరెడ్డిని, పైగా వైసీపీ నాయకులు మిథున్ రెడ్డిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పిఏ కేఎన్ఆర్‌ని వీళ్ళందరినీ విచారించిన వ్యక్తి, వీళ్ళందరినీ లోపలేసిన వ్యక్తి రాజశేఖర బాబు. ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్‌లో అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పినటువంటి వ్యక్తి సిపి రాజశేఖర బాబు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ మొత్తం లెక్కలు బయటికి చెప్పినటువంటి వ్యక్తి ఈ సిపి రాజశేఖర బాబు. అంటే ఈ సిపి రాజశేఖర బాబు జగన్ ఇంటి మనుషులను అరెస్ట్ చేశాడు కాబట్టి, జగన్ పిఏని విచారించాడు కాబట్టి, జగన్ కంపెనీలో ఆడిటర్‌ని లోపలేశాడు కాబట్టి, వైసీపీలో నంబర్ 2, నంబర్ 3 నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులు అరెస్ట్ చేశాడు కాబట్టి, ఈ కేసులో అంతిమ లబ్ధిదారు జగనే అని చెప్పాడు కాబట్టి, వైసీపీ కోపం ఉంటే ఉండొచ్చు, జగన్‌కి కోపం ఉంటే ఉండొచ్చు. కానీ ఆ కోపాన్ని అడ్డు పెట్టుకొని ఈ సాయికృష్ణ కేసులో రాజశేఖర బాబుని ఇరికిస్తామంటే ఇది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు ఎంక్వైరీలో సిట్ అన్నా భావించాలి. ఇది రాజశేఖర బాబుకి కూడా సంబంధం ఉందని. అప్పుడు సిట్టు రాజశేఖర బాబుని కూడా విచారిస్తదేమో. లేదు కనీసం బాధితుల తరపు వాళ్ళన్నా చెప్పాలి. అతని హస్తం కూడా ఉంది, అతను వదిలేస్తున్నారని బాధితులన్నా చెప్పాలి. చెప్పట్లేదు వాళ్ళు. కానీ మధ్యలో థర్డ్ పార్టీ, అసలు పార్టీ కాదు, థర్డ్ పార్టీ అయినటువంటి వైసీపీ మాత్రం రాజశేఖర బాబుని ఫిక్స్ చేయాలని గొడవ చేస్తుంది. ఇవాళ పేరు నాని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం అంటామండి పేరు నాని కూడా ఫిక్స్ చేయాలంటాం మనం. మనం అనంత మాత్రం చేస్తారా? సాయికృష్ణ కేసులో పేరు నాని కూడా ఫిక్స్ చేయాలి. పేరు నాని ప్రభుత్వం మీద మరకలు అంటియటం కోసం ఈ సిఐ నాగరాజుతో కలిసి సాయికృష్ణ ఏదో చేపిచ్చాడు, ఏదో ప్రభుత్వాన్ని బదనం చేయడం కోసం అని మనం అంటాం. కుదిరిద్దా? అనాలంటే ఏముంది, మాటలే కదా. కానీ అన్నంత మాత్రం కుదిరిద్దా? కుదరదు. జగన్మోహన్ రెడ్డి కూడా ఫిక్స్ చేయమని మనం అడగొచ్చు. ప్రభుత్వాన్ని బదనాం చేయటం కోసం సిపి రాజశేఖర బాబుకి ఏదో డబ్బులు ఆఫర్ చేసో, ఇంకోటి ఆఫర్ చేసో జగనే ఈ సాయికృష్ణ అనేటువంటి కుర్రోడిని ఏదో చేపిచ్చాడు అనొచ్చు మనం. మాటే కదా అంటానికి ఏం పోయింది, అనొచ్చు. కానీ అనటం కుదిరిద్దా? అది కరెక్టా అనటం? కాబట్టి వైసీపీ ఆలోచించుకోవాలి. ఏ మాట మనం మాట్లాడాలి, ఏ మాట మనం మాట్లాడకూడదు. ఇప్పుడు బాధితులు ఏమన్నా అని బాధితుల మాటను ప్రభుత్వం పట్టించుకోకపోతే వాళ్ళ తరపున వైసీపీ ఉంటే తప్పు లేదు. కానీ ఇలా నోటుకొచ్చినట్టు, ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి పడనోళ్ళందరినీ ఈ కేసులో ఇరికించాలని కోరుకోవటం ఇది తప్పు. ఏమంటారు? కామెంట్ చేయండి.